ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ ఆల్రెడీ అదిరిపోయింది, పోస్టర్ కట్అవుట్ లాంచ్ ఇందాక ఇంకా అదిరిపోయింది, అందరు ఎగ్జైట్ అయిపోయారు. అండ్ ట్రైలర్ ఇంకా బాగుంది, అండ్ మూవీ ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మేమందరం ఫ్యాన్స్ అందరం కూడా అదే కోరుకుంటున్నాం. అయితే ట్రైలర్లో నాకు కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా అనిపించాయి. నాకు బాగా హై ఇచ్చిన సీన్ ఏంటంటే, నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా అన్నారు చూడండి. దంచేశారు సమంత గారు, అసలు ఆ సీన్లో అదిరిపోయింది సీన్. అండ్ అలా మీకు ట్రైలర్లో మీకు ఇష్టమైన సీన్ ఏదైనా, హై ఇచ్చే మూమెంట్ ఏదైనా మీకు అనిపించింది? అండ్ ఎస్పెషల్లీ ఆ సీన్లో మీరు అవుట్ ఫోకస్ అయ్యి, నాకు టర్మినాలజీ సరిగ్గా తెలియదు రాజుగారు, నన్ను ఏమనుకోకండి, అది మీరు అవుట్ ఫోకస్ అయ్యి అక్కడ కాళీమాత ఫోకస్ అవుతారు కదా, సో దట్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్ మోర్ ఆర్ లెస్. మాకు అనిపించింది ఎంత రౌద్రంగా ఉన్నారో మీరు, లోపల నుంచి బయటకు ఎంత స్వీట్గా కనిపించినా. బట్ మీకు ఇష్టమైన ఒక హై ఇచ్చే సీన్ ఏంటి ట్రైలర్లోంచి? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా, అది మీ ఫేవరెట్? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా. అసలు మాకు ఇంకోటి కూడా నచ్చిందండి. ఇంకోటి ఏంటో తెలుసా? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడితే బెదరాల్సిందే. అదిరింది బెదిరింది అన్నీ అయిపోయా డైలాగ్ వినేసరికి మా అందరికీ. సో ఇక్కడ ఉత్తమ కోడలు, ఇంకొక ఉత్తమ కోడలు శ్రీముఖి గారు వచ్చారు. చిన్న కోడలు చంద్రముఖి కాదురా, శ్రీముఖిరా. శ్రీముఖి వినిపిస్తుందా నీకు? ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ వద్దా అంటే టీవీలో లౌడ్ స్పీకర్ని కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ని టీవీలో అంత వైలెంట్గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. ఓకే, కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు. చాలా కష్టంగా ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా చిన్న కోడలు కూడా? వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు, అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవల్రీ ఉంటుంది అని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్, అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. Kabatti oka complete family picture kabatti inka reasons avasaram levu. అర్థమైంది మాకు కూడా. Yeah. థ్యాంక్ యూ. నందిని గారు,
మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి. సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. రెండా? ఓకే. సో మరి ఈ మూవీ, మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీఈ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ ఓ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హ్యాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. So you have to up your game, you have to answer all her questions. But as an actor, I can say she's a completely different actor now. From when appadi Sam ki ippadi Sam ki asalu pontane ledu. She is one more chapter now by herself. And నేను ఇంతకు ముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందిరా యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఎవరు చేయలేరు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈ్ ఏ గ్రేడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్కి ఫ్యాన్నే. సో ఒక ఫ్యాన్గానే చూసా ప్రతిదీ నిజంగా. థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు, హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ ఎ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మ కొంచెం కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పమంటారా? చూసారా, మీకైనా వచ్చా విశ్లీకరణ అంటే ఏంటో తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini? Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been మెయింటైన్ సమ్ డిసిప్లిన్ గైస్. చెప్పాలా? అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి చాలు. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా? ఫస్ట్ చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్లో రాస్తా ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. మీరు ఉండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు వెన్ ఐ థాట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచే పదం, కానీ దాని వెనకాలే చాలా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఈస్ ఆల్సో స్లైట్లీ మోర్ డీపర్ డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు, టోల్ ఫీజ్ కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మీరు, కష్టమే మాట్లాడడం.
నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. అండ్